హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక గోపి ఆఫీసికల్. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేటప్పటికి సొరకాయ హల్వా అనమాట. ఉగాది స్పెషల్ స్వీట్ అనమాట. మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు నేను సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మన వ్లాగ్ అనమాట. ఈ సొరకాయ మొత్తం చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకోండి. చెక్కు తీసేసాక మొత్తం పీల్ అవుట్ చేశాక ఇంకా లోపల హాఫ్ కట్ చేయండి. హాఫ్ కట్ చేశాక మొత్తం లోపల ఇత్తనాలు కూడా ఉండకూడదు అనమాట. ఇత్తనాలు ఉండటం వల్ల టేస్ట్ అంత బాగోదు, కసకసలాడుతూ ఉంటుంది. అందుకు నేను లోపలది కూడా మొత్తం తీసేసాను అనమాట. మీరు కూడా తీసేయండి, చాలా వరకు తీసేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం బయట తిన్నట్టే వస్తుంది సేమ్. కొద్దిగా చేసుకుంటే హ్యాపీగా అందరు కలిసి తినవచ్చు. ఒక కాయకి 2 లీటర్ల పాలు తీసుకోవాలన్నమాట. అవి బాగా మరగ్గాక పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తురుముకున్నది దాంట్లో వాటర్ ఉంటాయి, ఇదంతా పిండేయాలి. వాటర్ ఉండటం వల్ల అంత టేస్ట్ ఉండదు, బాగోదు. కాబట్టి వాటర్ అంతా అట్లా చూపించిన విధంగా పిండేసుకొని దాన్ని ఒకసారి ఇట్లా కలుపుకున్నాను అనమాట. పొడి పొడిగా చేసుకోండి. పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒకసారి పాలు కాగినాయేమో పొంగు వచ్చినాయి అనుకో పోతాయి కదా, కొద్దిగా కలదిప్పుకుంటూ ఉండాలి. అవి బాగా మరగ్గాకి తిక్కుగా వచ్చేదాకా కాయాలన్నమాట. కాగిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి, మళ్ళీ నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి కాగాక ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా సొరకాయ, అది కూడా దాంట్లో నెయ్యి కాగిన తర్వాత వేసి దాంట్లో వాటర్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి పాలు కూడా చూస్తూ ఉండండి, ఎందుకంటే పాలు పొంగిపోతాయి. అవి బాగా ఇనికిపోవాలి. ఇనికిపోయేదాకా అది బాగా థిక్గా వచ్చేదాకా కాగుతూనే ఉండాలి. ఆ 2 లీటర్స్ పోయి హాఫ్ లీటర్ అయ్యేదాకా ఉంచాలన్నమాట. హాఫ్ లీటర్ అయ్యేదాకా చాలా ఓపికతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుండిద్ది. తర్వాత కొంచెం దీంట్లోకి 1 కప్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని మీరు ఒక పెద్ద కాయ కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకోండి. అది 1 కప్పు షుగర్ వేసి కొద్దిగా ఫ్రై అయితే దాంట్లో నుండి వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్తో ఇంకా బాగా ఇనకాలి. ఇనికేదాకా ఉంచండి. ఇనికాక తర్వాత వచ్చింది కదా,